పెళ్లి కాని ప్రసాద్ నేను ఎందుకు చూడాలి చెప్పు. మామూలుగా పెళ్లి కాని ప్రసాద్ ఇప్పుడు నాకు తెలియదు సప్తగిరి యాక్ట్ చేస్తున్నాడు ఏదో మొత్తానికి ఏదో నేను పర్టికులర్ ఆ సినిమాకి ఎందుకు వెళ్ళాలి చెప్పు. ఫన్ బాగా వర్కౌట్ అయిందన్న. మంచి కొత్త టీము, యూత్ మనకన్నా ఒక 10 years చిన్నవాళ్ళు. అఖిల్ వర్మ డైలాగ్స్ ఎక్స్ట్రానే రాశారు. ఈ సినిమా ఈ స్థాయి వరకు అంటే ప్రభాస్ అన్న రిలీజ్ చేయడం కావచ్చు, ఎస్వి సిన్సి రిలీజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఈ కంటెంట్ చూసి ఆ క్వాలిటీ మెచ్చే ఇంత దూరం వచ్చిందన్న సినిమా. సో వాళ్ళందరికీ నచ్చితేనే నేను ఇక్కడ కూర్చొని లక్కీగా మీతో మాట్లాడుతున్నాం. కానీ లేకపోతే వీళ్ళందరూ ఎందుకు వస్తారన్న? ఫైనల్ గా ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయిందన్న. ఎంటర్టైన్మెంటే ఈ సినిమా బలం. మీరు ఎందుకు చూడాలంటే నవ్వడం కోసం చూడాలన్న. నవ్వుకోవడం కోసం ఇంట్లోకి వచ్చి ఫ్రెండ్స్తో కూర్చొని మేము ఫ్లయింగ్ కలర్స్ క్లబ్కి వెళ్తే అక్కడ కూర్చొని నైట్ విపరీతంగా నైట్ జొల్లేసి నవ్వచ్చు. నవ్వుతో పాటు ఏమైనా ఉందా లేకపోతే ఓన్లీ నవ్వుకోవడం కోసం వెళ్తామా? అంటే కంటెంట్తో పాటు నవ్వించామన్నా. ఓకే, అందుకోసమని. మ్యూజిక్ అన్ని ఎవరు పేరు చెప్పట్లేదు. శేఖర్ చంద్ర అని మంచి ఛాన్స్ బస్ట్ ఉందన్న. ఈ 2 days లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. మంచి సాంగ్. ఆ ట్యూన్స్ కూడా నువ్వు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎలా పెడదాం అని నాకు మీకు దండం అన్న. వచ్చినప్పటి నుంచి ప్రతిదీ నన్ను తప్పడుతున్నారు కానీ ఎంకరేజ్ చేస్తున్నట్లేదు. ఇప్పుడు యంగ్ హీరోస్ అందరూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో స్క్రిప్ట్లు అన్ని కూర్చొని డైరెక్టర్ నేను హీరోగా అనుకున్నాను. ఒక కథ నా దగ్గరకు వచ్చింది, దాని కంటెంట్ బేస్ చేసుకుని సరే నేను చేద్దాం బ్రదర్ అన్నాను తప్పిస్తాను. అందుకు ప్రొడ్యూసర్ రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదన్న. వస్తే నేను కూడా ఇది సేమ్ నేను చెప్పాను కాబట్టి బాపు సినిమా ప్రమోషన్ లో రెమ్యునరేషన్ లేకపోతే సినిమా నువ్వు కూడా అది మొదలెట్టావా? మీరు అడగండి, ప్రొడ్యూసర్ అడగండి అన్న. మీరు అడగండి, నేను చెప్పింది ఆయన చెప్పకపోతే మళ్ళీ ఏమన్నా మాట్లాడండి. నువ్వు డబ్బులు లేకుండా సినిమా చేయడం అవును నిజమన్నా. నాకు వస్తేనే ఇవ్వండి అంటే కంటెంట్ అది బాగా నచ్చింది కాబట్టి డబ్బులు లేకుండా చేసి. ఓ